హలో ఫ్రెండ్స్! ఈరోజు ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ నుండి 2 క్రేజీ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒకటి ఏథర్ నుంచి అయితే ఇంకొకటి రివోల్ట్ నుంచి. 2 అప్డేట్స్ ఒకే వీడియోలో కవర్ చేసేద్దాం. వీడియో చివరి వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానెల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ ఏథర్ ఎనర్జీ గురించి. మనందరికీ తెలుసు ఏథర్‌లో ఇప్పుడు రీచార్జ్ స్కూటర్ అయితే ఫుల్‌గా అమ్ముడవుతున్నాయి. కానీ వాళ్ళ పాపులర్ అయిన 450 సీరీస్ సేల్స్ మాత్రం కొంచెం తగ్గాయి. అందుకే 450 సీరీస్‌కి మళ్ళీ ప్రాణం పోయడానికి కంపెనీ వాళ్ళైతే కొత్త ఓవర్ టోన్ కలర్స్‌ని అయితే లాంచ్ చేసింది. స్టీల్త్ వైట్, స్పేస్ గ్రే, లూనార్ గ్రే అనే కొత్త 3 డ్యూయల్ కలర్స్ ఆప్షన్స్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ బండి చూడటానికి కూడా చాలా స్పోర్టివ్‌గా అండ్ ఫ్రెష్‌గా అయితే మారింది. బండి మోటారు, బ్యాటరీ పెర్ఫార్మన్స్‌లో అయితే ఎలాంటి మార్పులు లేవు. కానీ ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే ఏథర్ ఇప్పుడు 450 సీరీస్ కోసం 900 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌ని అయితే తీసుకొచ్చింది. దీనివల్ల మీ స్కూటర్ ఛార్జింగ్ టైమ్ అనేది ఏకంగా 30% అయితే తగ్గుతుంది. కలర్ సంగతి పక్కన పెడితే ఈ ఫాస్ట్ ఛార్జర్ అప్డేట్ మాత్రం కస్టమర్స్‌కి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ న్యూస్ వచ్చేసి రివోల్ట్ నుంచి. రివోల్ట్ వాళ్ళు 1,30,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్‌తో ఆర్‌వీఎక్స్ అనే కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని అయితే లాంచ్ చేశారు. దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూస్తే గనక ఇందులో మనకి 5.3 కిలోవాట్ పవర్ ఇచ్చే కొత్త మిడ్ డ్రైవ్ మోటార్‌ని అయితే యూజ్ చేశారు. అండ్ 3.24 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ కూడా ఉంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుందని కంపెనీ చెప్తున్నారు. స్పీడ్ విషయానికొస్తే బూస్ట్ మోడ్‌లో మనకి 90 కిలోమీటర్/అవర్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 80 నిమిషాల్లోనే 0-80% ఛార్జ్ అయితే అయిపోతుంది. డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, హిల్ హోల్డ్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన విషయం అయితే ఒకటుంది. మన ఇండియాలో సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి ఎలక్ట్రికల్ బైక్ కంటే ఎలక్ట్రికల్ స్కూటర్ బెస్ట్ అని నా ఇంటెన్షన్. ఎందుకంటే స్కూటర్‌లో లగేజ్ పెట్టుకోవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. పైగా పర్ఫార్మెన్స్ కూడా బైక్స్‌కి ఏమాత్రం తీసిపోదు. అందుకే రివోల్ట్ లాంటి కంపెనీలు బైక్స్‌తో పాటు త్వరగా స్కూటర్స్‌ని కూడా ఎక్కువగా మార్కెట్‌లోకి తెస్తే గనక మంచి సక్సెస్ అయితే అవుతారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. మరి మీరేమనుకుంటున్నారు? బైక్ బెటరా? స్కూటర్ బెటరా? కామెంట్స్‌లో అయితే చెప్పండి. అలానే మీలో ఎవరైనా రివోల్ట్ బైక్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఆ బండి బాడీ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. కొత్తగా కొనుక్కునే మన సబ్స్క్రైబర్స్‌కి మీ కామెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. స్టే సేఫ్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।